అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన భారతదేశంలో వేల ఏళ్లుగా వస్తున్న ఒక అద్భుతమైన మాయాజాలం లాంటి కళారూపం గురించి మాట్లాడుకుందాం. అదే తోలుబొమ్మలాట. కేవలం నీడలతో తెర వెనుక నుంచి మన ఇతిహాసాలకి ప్రాణం పోసి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోదాం రండి. నాట్యం చేసే తోలుబొమ్మలు. అసలు ఈ కళ అంటే ఏంటి? వినడానికే చాలా ఆసక్తిగా ఉంది కదూ. తోలుబొమ్మలాట అంటే అక్షరాల ఇదే అర్థం. కానీ ఇది కేవలం ఓ బొమ్మలాట మాత్రమే కాదు. దీని వెనుక వందల ఏళ్ల చరిత్ర, అద్భుతమైన కళా నైపుణ్యం, ఎన్నో తరాలుగా చెప్పుకుంటున్న కథలు అన్నీ దాగి ఉన్నాయి. సరే, ఆ రహస్యాల మూటను ఇప్పుడు విప్పుదాం. మొదటి భాగం ఒక ప్రాచీన నీడల నాటకం. అసలు ఈ కళ ఎక్కడ పుట్టింది? ఎప్పుడు మొదలైంది? దీని వేర్లు మన చరిత్రలో ఎంత లోతుకు వెళ్లాయో ఒకసారి చూద్దాం. ఓకే, అసలు తోలుబొమ్మలాట అంటే ఏంటి? ఇది మన తెలుగు నేలకు చెందిన ఒక అద్భుతమైన జానపద కళ. ప్రత్యేకంగా తయారుచేసిన పెద్ద పెద్ద తోలుబొమ్మలని ఒక తెల్లటి తెర వెనకాల ఉంచి వాటి నీడల ద్వారా మన రామాయణ, మహాభారత గాథలను కళ్లకు కట్టినట్టు చూపిస్తారన్నమాట. ఇది కేవలం నీడల ఆట కాదు, మన సంస్కృతిలో భాగం. ఈ కళ ఎంత పాతదో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. దీని మూలాలు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటివి. అంటే ఆలోచించండి, దాదాపు 2000 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర. శాతవాహన రాజుల కాలంలో అయితే ఈ కళకు రాజాదరణ లభించి బాగా అభివృద్ధి చెందింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎన్నో మార్పులు వచ్చినా ఈ కళ ఇంకా బ్రతికే ఉంది, మన మధ్యనే ఉంది. ఇక రెండో భాగం తోలుబొమ్మల తయారీ. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ కళకు ప్రాణం పోసేవి ఆ బొమ్మలే కదా. మరి వాటిని ఎలా తయారు చేస్తారు? ఆ అద్భుతమైన కళ వెనుక ఎంత శ్రమ దాగి ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ బొమ్మల గురించి మనల్ని షాక్కి గురిచేసే మొదటి విషయం వాటి సైజు. ఇవేవో చిన్న చిన్న బొమ్మలు అనుకుంటే పొరపాటే. ఏకంగా 5 అడుగులు ఎత్తు వరకు ఉంటాయి. అంటే దాదాపుగా ఒక మనిషి ఎత్తు అన్నమాట. ఇది ప్రపంచంలో ఏ ఇతర నీడల బొమ్మలాటలోనూ కనిపించనే ఒక ప్రత్యేకత. ఒక బొమ్మను తయారు చేయడమనేది చిన్న విషయం కాదు. దాని వెనుక చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. చూడండి, మొదట జింకలాంటి జంతువుల చర్మాన్ని తీసుకుని దాన్ని శుద్ధి చేస్తారు. కాంతి అవతలివైపుకు వెళ్లేనా పారదర్శకంగా మారుస్తారన్నమాట. ఆ తర్వాత ఆ తోలిమీద వాళ్ళనుకున్న పాత్ర చిత్రాన్ని గీసి చెక్కుతారు. ఇక 3వ దశలో సహజమైన రంగులతో ఆ బొమ్మకు జీవం పోస్తారు. చివరిగా ఆ పాత్ర బట్టలు, నగలు అందంగా కనిపించడానికి చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు. ప్రతి స్టెప్లోనూ ఎంత ఓపికా నైపుణ్యం కావాలో కదా. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ బొమ్మలకి వేసే రంగులు ఇవన్నీ కూడా కెమికల్స్ కాదు, పూర్తిగా ప్రకృతి సిద్ధమైనవే. నలుపు రంగు కోసం దీపపు మసి వాడతారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు చెట్ల బెరడు నుంచి తీస్తారు. ఇక పసుపు రంగు మనందరికీ తెలిసిన పసుపు కొమ్ము నుంచే. అంటే ఈ కళ ప్రకృతితో ఎంతగా పెనవేసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. సరే, బొమ్మలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. అదే ప్రదర్శన. మన 3వ భాగం నీడల తెర వెనుక. అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? ఆ నీడల మాయాజాలం ఎలా సృష్టిస్తారో చూద్దాం. ఈ ప్రదర్శన ఒకరో ఇద్దరో చేసేది కాదు. ఇది ఒక టీం వర్క్. ఒక ప్రదర్శన ఇవ్వాలంటే దాదాపు 8 నుంచి 10 మంది కళాకారులు కావాలి. వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఆ మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. ప్రతి ఒక్కరి పాత్ర చాలా ముఖ్యం. ఇక ప్రదర్శనలో డైలాగ్స్ ఎవరు చెప్తారు? ఇక్కడ కూడా ఒక పద్ధతి ఉంది. పురుష పాత్రలకు మగవాళ్లు వాయిస్ ఇస్తే, స్త్రీ పాత్రలకు ఆడవాళ్లు వాయిస్ ఇస్తారు. దీనివల్ల ప్రదర్శన చాలా సహజంగా, నిజంగా జరిగినట్టు అనిపిస్తుంది. వాళ్ల మాటల్లో ఆ పాత్రలు మన కళ్ల ముందు కదులుతాయి. కేవలం బొమ్మలు, మాటలే కాదు, సంగీతం కూడా తోలుబొమ్మలాటకు ప్రాణం. ఆ వాతావరణాన్ని సృష్టించేదే అదే. హార్మోనియం, మధ్యల, తాళాలు, వీటితో పాటు కథ చెప్పేవాళ్లు, పాటలు పాడేవాళ్లు, వీళ్లందరి కలయికతో ఆ ప్రదర్శన మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లిపోతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన సాంప్రదాయం ఉంది. ప్రతి ప్రదర్శనని మొదలుపెట్టే ముందు విఘ్నాలు తొలగించే వినాయకుడికి ప్రార్థన చేస్తారు. ప్రదర్శన ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరగాలని కోరుకుంటారు. అంటే ఇది కేవలం ఒక కళ మాత్రమే కాదు, ఒక రకమైన భక్తి, ఒక ఆధ్యాత్మిక అనుభవం కూడా. 4వ భాగం దేవుళ్ళు మరియు ప్రజల కథలు. అసలీ తోలుబొమ్మలాటకు ఆత్మలాంటివి దాని కథలే కదా. మరి ఈ నీడల రూపంలో తరతరాలుగా మనకు ఏ కథలు చెప్తూ వస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
వీళ్ళు చెప్పే కథల్లో ముఖ్యమైనది మనందరికీ తెలిసిన రామాయణం. రాముడి ధర్మనిరతి, సీతమ్మవారి త్యాగం, హనుమంతుడి భక్తి, ఇలా రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని ఆ తోలుబొమ్మల నీడల్లో అద్భుతంగా చూపిస్తారు. రామాయణం తరువాత మరో గొప్ప ఇతిహాసం మహాభారతం. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఆ పెద్ద యుద్ధం, అందులోని పాత్రల మధ్య సంబంధాలు, వాటన్నింటినీ ఈ కళారూపంలో ప్రదర్శిస్తారు. అంతేకాదు భాగవతం నుంచి కూడా కథలు చెప్తారు. ముఖ్యంగా భక్తిని చాటి చెప్పే భక్త ప్రహ్లాద కథ, అలానే చిలిపి కృష్ణుడి లీలలు, ఇలాంటి కథలు ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంటాయి. అయితే ఈ ప్రదర్శనలు కేవలం పురాణ కథలు చెప్పి ఆపేయవు. కథ మధ్యలో సమయానుకూలంగా సామెతలు, మంచి మాటలు, శ్లోకాలు చెప్తూ ప్రజలకు నీతిని, సామాజిక జ్ఞానాన్ని కూడా అందిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఒకప్పటి మన నైతిక పాఠశాలలు. ఈ కళలో ఉన్న మరో అద్భుతమైన విషయం ఏంటంటే ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. పాత కథలు చెబుతూనే మధ్య మధ్యలో హాస్యాన్ని జోడిస్తారు. అంతేకాదు ప్రస్తుత సమాజంలో ఉన్న సమస్యల మీద కూడా వాళ్లదైన శైలిలో సెటైర్లు వేస్తారు. అందుకే ఈ కళ ఎప్పటికీ పాతబడిపోదు. ఇక చివరి భాగం, కళను సజీవంగా ఉంచడం. ఇంత ఘనమైన చరిత్ర, గొప్పదనం ఉన్న ఈ కళ నేడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మరి మన ఈ సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా కాపాడుకోవాలి? మనందరి మనసులో ఒక ప్రశ్న వస్తోంది. ఈ రోజుల్లో మన చేతిలో స్మార్ట్ఫోన్లు ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమా థియేటర్లు ఉన్నాయి. మరి ఇలాంటి డిజిటల్ ప్రపంచంలో ఈ పాత నీడల నాటకాన్ని మనమసలు ఎందుకు కాపాడుకోవాలి? దీని అవసరం నిజంగా ఉందా? దానికి సమాధానం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ కళను కాపాడుకోవడమంటే కేవలం ఒక పాత కళను బ్రతికించడం కాదు, అది మన సాంస్కృతిక బాధ్యత. ఇది మన నాగరికతకు అద్దం పడుతుంది. మనల్ని మన పూర్వీకులతో, మన వేళ్లతో కలిపి ఉంచే ఒక బలమైన బంధం. కాబట్టి ఈ చివరి ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి. ఈ తోలు నీడలు చెప్పే అద్భుతమైన కథలు కాలంతో పాటు కనుమరుగైపోకుండా మనం ఏం చేయగలం? మన సంస్కృతికి జీవం పోసే ఇలాంటి కళలను మన తర్వాతి తరాలకు ఎలా అందించగలం? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.